లింకర్స్ కనెక్టర్స్లో నెక్స్ట్ ఎంఫసిస్ లింకర్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక పర్టికులర్ అంశానికి ఎక్కువ స్ట్రెస్ ఇస్తాం, అంటే ఎక్కువగా దాని మీద ఫోకస్ పెడతాం, దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఒత్తి పలుకుతాం, నొక్కి పలుకుతాం. ఆ ఇంపార్టెన్స్ అలా ఉంటుందన్నమాట, ఆ ఇంటెన్షన్ అలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి అంటాం. ఇండీడ్, పర్టికులర్లీ, ఎస్పెషలీ, ఆబ్వియస్లీ, క్లియర్లీ, అబోవ్ ఆల్, నోటబ్లీ, ఇట్లా పదాలు మనం మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నా ఈ విషయం మీదనే మనం పనిచేయాలి అంటే అలా చెప్పడంలో ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నట్టుగా ఉంటుంది. అందుకోసం కొన్ని పదాలను అదనంగా ఉపయోగిస్తాము. ఇట్లాంటి వాటిని ఎంఫసిస్ లింకర్స్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి అంటాం, ఇండీడ్, పర్టికులర్లీ అంటాం, ఎస్పెషల్లీ అంటాం. ఈ విధంగా ఉపయోగించే పదాలను ఎంఫసిస్ లింకర్స్ అంటాం. నెక్స్ట్ పర్పస్ లింకర్స్ అని ఉంటాయి. ఈ పర్పస్ లింకర్స్లో ఎలా ఉంటాయంటే ఒక పని ఎందుకు చేస్తున్నాము అనే చెప్పేటప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తాం. షీ వోకప్ అర్లీ, అని త్వరగా నిద్రలేసింది. ఎందుకు? టు క్యాచ్ ద ట్రైన్ని త్వరగా అందుకోవడానికి. ఇక టు అనేది పర్పస్ని తెలియజేసే లింకర్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు, హీ స్టడీడ్ హార్డ్, అతను కష్టపడి చదివాడు. ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ టెస్ట్ పాస్ అవ్వడం కోసరంగా అతను కష్టపడి చదివాడు. ఇక రెండు పదాలు ఉన్నాయి, హీ స్టడీడ్ హార్డ్, పాస్ ద ఎగ్జామ్ అని. ఈ రెండింటిని కలిపేది ఇన్ ఆర్డర్ టు అనే పర్పస్ సంబంధించిన లింకరు. సో యాజ్ టు, సో దట్, ఫార్, వీటిని పర్పస్ లింకర్స్ అంటారు. ఈ విధంగా లింకర్స్ కనెక్టర్స్లో మనం అనేక అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు రెండు విషయాలని కలిపి చెప్పేటప్పుడు మధ్యలో అనుసంధానంగా ఈ పదాలను ఉపయోగిస్తాం. అందుకనే వీటిని లింకర్స్ లేదా కనెక్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఒక లింకర్ పదం ఇచ్చేసి ఏ టైపు అడగచ్చు, లేదా ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఈ సెంటెన్స్లో లింకర్గా ఉపయోగించబడిన పదం ఏది అని అయినా అడగవచ్చు. ఇవన్నీ 1-2 సార్లు మననం చేసుకోవడం ద్వారా, లేదా పఠనం చేయడం ద్వారా, లేదా చూడడం ద్వారా తెలుసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్స్ అంటే నౌన్ యొక్క లక్షణాన్ని చెప్పేటప్పుడు, ఒక నౌన్కి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు చెప్పేటప్పుడు ఏది ముందు రావాలి అని ఒక ఆర్డర్ ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.